కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఎన్ని హామీలు ఇచ్చిన రేవంత్ రెడ్డి గారు మా మహేందర్ చదివిపోయాక 2500 రూపాయలు నెల నెల మీ బ్యాంక్ అకౌంట్ లో పడ్డాయా ఆడబిడ్డలారా? 4 నెలలు దాటిందా లేదా? ఆయన ఏమన్నాడు? గిట్ల ఓటై గట్ల ముఖ్యమంత్రి అయితే గిట్ల పెన్షన్ ఇస్తాను, తెల్లారే ఇస్తానని చెప్పిండు. 4 నెలలు అవుతాను ఇప్పటి వరకు ఇయ్యలేదు. ఒకవేళ ఎన్నికల ముందు ఎన్నికల నిబంధన అని చెప్పి తప్పించుకోవచ్చు కాక, కానీ ఎన్నికల తర్వాత ఆ 2500 రూపాయలు ఇవ్వకపోతే కొట్లాడే బిడ్డ ఇక్కడ ఈటలా ఉంటుందని చెప్పని చేశారు. పెళ్లిళ్ళు చేసుకుంటే కళ్యాణ లక్ష్మి చెక్ వస్తుంది, 6 నెలలకు అడుగుకో వస్తుంది. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారు 1,00,000 రూపాయలు ఏం విషయాలు అంటుంది కదా, నా ఆడపిల్ల పెళ్లిళ్లకు తులం బంగారం ఇస్తానని చెప్పింది. తులం బంగారం ఎంత? 75,000 రూపాయలు ఇచ్చింది. అమ్మ ఎవరికన్నా వచ్చిందా? ఎవరికన్నా ఇస్తా అంటున్నా అమ్మ. మూడోది ఆడపిల్లలు చదువుకున్న వాళ్ళకు స్కూటీ కొనిస్తా అని చెప్పిండు. ఏ ఒక్క స్టూడెంట్ కైనా స్కూటీ వచ్చిందా? ఎప్పుడు ఇస్తాడు? 2000 పెన్షన్ 4000 చేస్తాడు, 4000 పెన్షన్ 6000 చేస్తాడు. రైతులకు ఎకరానికి 10,000 ఏంటి తక్కువ అయింది, 15,000 రూపాయలు ఇస్తానని చెప్పిండు. కొండ నాలుగు మంది వస్తే ఉన్న నాలుగుగా చివరికి ఆ 10,000 కూడా దిక్కు లేదు. ఏమంటాను రేవంత్ రెడ్డి గారు? మొన్న ఓట్లు వేయలేమో రైతులని చెప్పి, ఓడిపోతామని చెప్పి తెలంగాణ పనులపై ఓ రైతులారా ఎవరి మాటలు నమ్మకండి, 2,00,000 రూపాయలు రుణమాఫీ ఆగస్టు మాసంలో చేస్తా అని చెప్పి మాట ఇస్తే అమలు దాని మొన్న ఇదే అనుభవం ఉన్న కేసీఆర్, నమ్మకం రాష్ట్రం అని చెప్పిన కేసీఆర్ 1,00,000 రూపాయలు రుణమాఫీ చేయలేక ఎలకల పడ్డా లేదా? రింగులో నమ్ముకున్నా లేదా? రింగులో నమ్ముకున్నాడు, హైదరాబాద్ భూములు అమ్ముకున్నాడు. ఆ డబ్బులు తీసుకుపోయి బ్యాంకు కడితే వడ్డీకే సరిపోయింది తప్ప అసలు తీరలేదు. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.